వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరపున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేస్తూనే ఉన్నాము. అయితే అతి తక్కువ టైంలో తన శ్రమని ఆయుధంగా మార్చుకొని అతి తక్కువ టైంలో చెప్పినలాగా విని తన ఇంకా ఇంటర్మీడియట్ పూర్తి అవ్వకముందే తన ఉద్యోగం సాధించి ఈరోజు ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఈరోజు పోస్టింగ్లో కూడా ఉన్నాడు. దానికి మన అభ్యర్థి యొక్క మాటలు ఎవరైతే మన సోల్జర్ ఎవరైతే మీ ముందు కనిపిస్తున్నారో మన జి సోమేష్, అతని యొక్క మాటల్లోనే మన కృష్ణారెడ్డి అకాడమీలో ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చాము, ఏ విధంగా ప్లానింగ్గా వెళ్తున్నాము, టైం పంక్చువాలిటీ ఎలా ఉంటుంది, ప్రతి అంశం కూడా చాలా క్లారిటీగా ముందుకు వెళ్తున్నాము. అది మేము చెప్పడం కాదు, అది మన యొక్క సోల్జర్స్ యొక్క మాటల్లోనే మీరు అనొచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు సోమేష్. మాది శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో జన్నాగయ్య అనే ఒక చిన్న గ్రామం. నేను 10th క్లాస్ చదివి కృష్ణారెడ్డి అకాడమీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యేటప్పుడు నాకు పెద్దగా ఏం తెలియదు. దాని తర్వాత నేను కాలేజీకి వెళ్ళలేదు. ఇక్కడే రాఘవేంద్ర కాలేజీలో ఓపెన్ ఎంటర్ కొడుతూ కృష్ణారెడ్డి సార్ చెప్పే క్లాసుల్లో కూర్చొని సార్ ఇచ్చే గ్రౌండ్ తీసుకుంటూ అలా 1 year గడిచింది. 1 yearలో సార్ నాకు గ్రౌండ్కి రెడీ చేశారు. అలాగే క్లాసుల్లో కూడా బాగా చదివేటట్టు చేశారు. ఆ తర్వాత నాకు నోటిఫికేషన్ 1 month గ్యాప్లో అయ్యింది. నోటిఫికేషన్ అప్లై చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్ అయ్యింది, అలాగే గ్రౌండ్ అయింది, మెడికల్ కూడా ఫిట్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. లాస్ట్ ఇయర్ October 26 నేను ఇక్కడి నుంచి ట్రైనింగ్కి వెళ్ళాను. మా ట్రైనింగ్ మద్రాస్ రెజిమెంట్లో ఊటీలో జరిగింది. ట్రైనింగ్ 7 months జరిగింది. దాని తర్వాత నాకు జమ్మూ కాశ్మీర్లో పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు మా కుటుంబ సమస్యలు ఆ శాలరీలో తీరుతున్నాయి. ఇక్కడ సార్ నాకు ఇచ్చిన కోచింగ్, రన్నింగ్, అలాగే గ్రౌండ్, ఫిజికల్ ఇవన్నీ ఇప్పుడు కూడా అక్కడ అవసరం అవుతున్నాయి. అక్కడ అన్నిట్లో పాస్ అవుతూ వస్తున్నామంటే ఇక్కడ సార్ వేసిన పునాది. కృష్ణారెడ్డి సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళని సొంత వాళ్ళగా ట్రీట్ చేస్తూ ప్రతిదీ ముందుండి నడిపిస్తారు. క్లాసులు అన్నీ సార్లతో పెట్టిస్తారు. అతనికి నమ్మి వస్తే గ్యారంటీగా న్యాయం చేస్తారు. ఈరోజు నేను స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం కృష్ణారెడ్డి అకాడమీ డైరెక్టర్ కృష్ణారెడ్డి సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ సోమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తున్నాం కదండి, మన అకాడమీ అనేది ఈరోజు నేను కూడా జాబ్కి రిజైన్ చేసి మరి ఎందుకు ఉన్నానంటే ఇలాంటి కుటుంబాల యొక్క ఫ్యామిలీ కుటుంబాలు వెలుగులు చూడాలనేది మన యొక్క కళ. అది ఒక 1 by 1 నెరవేరుస్తూనే ఉన్నాం. దగ్గర ఒక 2025లోనే దగ్గర అటు కానిస్టేబుల్, ఆర్మీ, SSC అన్ని కలిపి 85 మందికి పైగా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఒక 2025లోనే. ఎందుకంటే మేము ఉన్నది మాత్రమే చెప్పుకుంటాం, ఏది కూడా లేని చెప్పుకోము. అదేవిధంగా గత 6-7 సంవత్సరాల నుంచి కూడా దీన్ని రెడీ చేస్తూ ఉన్నాం. చాలా సిస్టమేటిక్గా ప్లానింగ్గా రెడీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇప్పుడు మళ్ళీ బ్యాచ్ చేసాం, కొత్త బ్యాచ్ కూడా ఇలాగే ఈ అబ్బాయిలాగే మీ అందరి కుటుంబాల్లో కూడా వెలుగు నింపాలనే ఉద్దేశంతోనే మన కృష్ణారెడ్డి అకాడమీని కూడా జాబ్ రిజైన్ చేసి మరీ అకాడమీ పెట్టాము. సో ఈ అవకాశం ఎవరైతే ఉన్నారో ఉపయోగించుకున్నట్లయితే 100% మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా, తల్లిదండ్రులు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం చేసే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే మన అకాడమీలో యాజ్ లైక్ మనకి ట్రైనింగ్లు ఎలాగ ఉంటుందో అదే సేమ్ తరహాలో ముందు నుంచి వాడిని తయారు చేసుకుంటూ పోతాం. ఎందుకంటే టైం పంక్చువాలిటీ పాటించిన వాడికి గవర్నమెంట్ ఉద్యోగం అనేది రావడం కళ. అది పాటిస్తున్నారు కాబట్టి, టైం టు టైం ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ఫుల్గా ఫార్ములా అనేది మనం కనిపెట్టాము అండ్ అమలు చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని త్వరగా వస్తే మీ యొక్క కుటుంబాల్లో కూడా వెలుగు నింపాలనేది మా ఆలోచన. బ్యాచ్ కూడా నడుస్తున్నాయి, చూస్తున్నారు కదా. అతని యొక్క మాటల్లోనే మీరు విన్నారు ఏ విధంగా ఉంటుందని ట్రైనింగ్ అనేది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.